చెప్పండి సార్. మనకి ఇప్పుడు కనిపిస్తున్న బీచ్ మంగమారపేట బీచ్. ఇది భీమిలికి విశాఖపట్నానికి మధ్యలో ఉంది. ఇది భీమిలి నుంచి అయితే మనకి సుమారుగా 8 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది చాలా రమణీయంగా ఉన్న తూర్పు తీరంలో ఉన్న బీచ్. ఇక్కడ చిన్నజీర స్వామి ఆశ్రమం కూడా ఉంది మన బీచ్కి ఎదురుగుంటా. మన देख रहे हैं ना मंगमारपेट बीच. दिस बीच చేంజ్ చెప్పామన్నా ఇంకా ఏం చెప్పామంటే నేను ఇక్కడ ట్యాక్సీ కవర్ అయితే ఇది तो फ्रेंड्स आप देख रहे हैं ना मंगमारपेट बीच. सनराइज सनसेट में देख रहे हैं. अभी हम देख रहे हैं सनसेट ही है. तो अब सनसेट तो क्लोज होने वाला है. कम से कम टाइम रनिंग टाइम 5:30 हो रहा है कभी. अभी हम देख रहे हैं सनसेट है मंगमारपेट बीच का. व्यू पॉइंट सिटी लोकेशन भीमिली एंड व्यू पॉइंट. Let's go. Ada yang ganteng macam, udah. Ganteng mana? Aduh, apa ni board board. Ada ఒకటి ఎపిసోడ్ లోకేషన్. అక్కడ అన్న పై చూడుతూ ఉంటది. సన్సైట్ సన్రైజ్ సన్సైట్. సార్ తొందరగా సరిపోదాం మనం. తొందరగా సరిపోదాం. వ్యూ పాయింట్ సరిపోదాం. ఏపీ టూరిజం ఉంది సార్ వ్యూ పాయింట్. Nothing like
దీనిలో తీయాలా? ఇది పట్టుకోండి, ఇది తీయండి ఒకసారి. ఈ పని చేస్తాను, నేను అటు వెళ్తాను. అలా నాకు వెళ్ళాక నాకు అసలు కవర్ చేయండి, ఓకేనా? తర్వాత ఏమో వీడియోని ఈ వ్యూ పాయింట్ కవర్ చేయండి. ఈ యొక్క వ్యూ పాయింట్ని అతను వీడియో అతనిపై ఫోకస్ చేయండి. ఇది అక్కర్లేదు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది. మ్యూజిక్ ఇది తెలుస్తుందా? వేస్తాడు కొత్తగా అంటున్నాడు. ఓకే, మీరు నాకు అది కవర్ చేయండి, నేను వెళ్తాను. అయిపోయిందండి. అయిపోయింది. ఇది तो फ्रेंड्स आप देख रहे हैं ना मंगवानी पर बीच सनराइज सनसेट में दिख रहे हैं. अभी हम देख रहे हैं सनसेट ही है. तो अब सनसेट तो कोर्स होने वाला है. कम से कम टाइम रनिंग टाइम 5:30 हो रहा है मेरे को भी. अभी हम देख रहे हैं सनसेट है मंगवानी वाले पर बीच का. व्यू पॉइंट, सिटी, लोकेशन, भीमली एंड व्यू पॉइंट. Let's go. మరి ఇంకెంతేమంటా రా, ఇంకెంతేమంది? అది అక్కడ ఉంది బోర్డు ఎప్పుడు గారు. అది ఒకటి ఎపిటూరిజం లోకేషన్, అక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం ఉంటుంది. వచ్చి టూరిజం ఎలాగెళ్ళాం ఇస్తే ఉంది లేదు. మీరు ఎలా కవర్ చేస్తున్నాడు? మీకు కెమెరా ఫస్ట్ టైం నాకు కావాల్సిన వ్యూ పాయింట్స్ చేసి పట్టుకోగలరా? నేర్చుకోసం చాలా ఉందా లేదా నీకు ఇంకా? కదా వాటర్ ఇది వచ్చా ఓకే ఫ్రెండ్స్, విశాఖపట్నం దగ్గరలో ఉన్న గొప్ప బీచ్ల్లో రుషికొండ బీచ్ తర్వాత మంగమారపేట బీచ్. ఇది కొంచెం మీరు చెప్తుందా, నేను అలా కూడా మూవ్ చేస్తాను తర్వాత. ఓకే, ఇది కంప్లీట్గా రాక్ బీచ్. ఎక్కువగా మొత్తం అన్నీ కూడా ఈ పాకుడు రాళ్ళతోటి ఉన్న స్టోన్స్ తోటి ఉన్నది ఈ బీచ్. ఇదంతా కూడా ఇక్కడి నుంచి సుమారుగా మనకి భీమిలి వ్యూ కూడా కనిపిస్తుంది. ఇది అంతా కూడా మనకి సౌమ్యగిరి ఆనుకొని ఉన్న బీచ్ ఇది. ఇక్కడ బీచ్లోని స్పెషల్గా తాటి వనాలు మొత్తం అంతా కూడా ఇసుక తిన్నెలతోటి చాలా అందంగా ఉంటుంది ఈ బీచ్. మనకి ఇక్కడ చూడండి వేట
फ्रेंड्स आप देख रहे हैं ना, अभी तो हम आ गए थे मंगवानीपेट बीच। ये नियर बाई सिटी के पास में होता है। ये भीमबेटम बीच के और भीमिली बीच के और उसके विशाखापट्टनम बीच के पास में है बीच। इसके पहले हमें आगे बीच मिलेगा, ये विशाखापट्टनम में ऋषिकोंडा बीच बोलते हैं। ऋषिकोंडा बीच के बाजू वाला बीच मिलेगा आपको, देखा देगा मंगवानीपेट बीच। ये अभी कोरोना के टाइम में कुछ इसका पॉपुलेशन भी ज़्यादा हो रहा है, तो अभी इसका कोरोना के बाद इसका डेकोरेशन ऐसा होने वाला है। तो अब देखेंगे इसके आगे का स्वदेश है ना। కూడుకున్న ప్రాంతం తీర ప్రాంతం మనకి రాక్ ప్లస్ హిల్ కనెక్టివిటీ కూడా ఉన్నది ఇక్కడ. మనకి ఇక్కడ ఎక్కువగా సముద్రాన్ని ఆనుకునే తాటి వనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. తాటి వనాలు. ఓకే, హౌ మచ్ డిస్టెన్స్ బిట్వీన్ బీచ్ పాయింట్ ఫ్రమ్ విశాఖపట్నం మెయిన్ సిటీ రైల్వే స్టేషన్ టు హియర్ 16 kilometers నియర్లీ. ఫ్రమ్ హియర్ టు భీమిలి around 12 kilometers. Okay, local transport? Local transport, so much local transport is available. Okay, how do normal person, solo person, we visit the viewpoint beach. So how do precautions explain? Precautions means from outsiders mainly. This one is the rock beach. So due to rock, it's very dangerous to according take care when visiting of. Okay, in the local transport, buses, taxis, where which bus type available? In bus, local buses. Any bus number? Any 900K. Okay, how much fare? Huh? How much city fare? Fare is the 30 rupees nearly. 30 with detail. Okay sir. सो आप देख रहे हैं दोस्तों, यहाँ पर आने के यहाँ लोकल बस का फेयर बोल रहे हैं 30 रुपये लग रहा है, 30 रुपये चार्जेस है। और विशाखापट्टनम से और यहाँ पर आने के लिए आप कम से कम 28 किलोमीटर से आप मिला के 30 मिनट्स का, मेरे हिसाब से 40 मिनट जर्नी होता है। और सर बोल रहे हैं 40 मिनट जर्नी आप रीच होने के लिए यहाँ पर लोकल ट्रांसपोर्ट, टैक्सी, ओला, उबर और लोकल ट्रांसपोर्ट APS RTC भी यहाँ सुविधा भी है। सो यहाँ पब्लिक के बस पे जाते हैं और लोकल के वहाँ की सुविधा जूम और लोकल टैक्सी से लेके आप यहाँ घूमने आ सकते हो। नहीं तो सुविधा और एक सुविधा है, आप आंध्र प्रदेश टूरिज्म बस से, आंध्र प्रदेश पब्लिक सर्विस बसेस लेके नॉर्मल फेयर लेके आप सोलो और ग्रुप आप आ सकते हैं, यहाँ पर रीच हो सकते हो। ये विशाखापट्टनम से 28 किलोमीटर डिस्टेंस में है। और ऋषिकोंडा आगे, इसके आगे वाला बीच होता है RK बीच, इसके बाद ऋषिकोंडा बीच टॉप बस्ट होता है।